The next one, if z is equal to 1 minus I whole cube into x plus I is a purely imaginary number for x is equal to x1, and if z is a purely real number for x is equal to x2, then x1 into x2 వాల్యూ అడుగుతున్నారు వాళ్ళు. సో ముందుగా z అనే దాన్ని మనం చూద్దాం. z ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఐ హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఐ. సో 1 మైనస్ ఐ హోల్ క్యూబ్ అనేది మనం ఏ మైనస్ బి హోల్ క్యూబ్ లాగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దానికంటే కూడా 1 మైనస్ ఐ హోల్ క్యూబ్ అనేది ఈ విధంగా ఉంటుంది. 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఐ. సో 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ అంటే మనకి ఫార్ములా -2i. ఓకే, సో 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తే మనకి -2iగా మారిపోతుంది. ఏ స్క్వేర్ అంటే 1, బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ అంటే -1. సో 1 - 1 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ అనేది -2ab మాత్రమే. సో ఇది -2i. సో దీన్ని సింప్లిఫై చేస్తే -2i ఇంటూ -i 2i స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే -1, 2 - 1 -2 -2i ఇంటూ 1 -2i. సో టోటల్గా 1 మైనస్ ఐ హోల్ క్యూబ్ వరకు -2 -2i. సో దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. -2i ఇంటూ ఎక్స్ ప్లస్ ఐ. సో ఇవి కూడా మనం మల్టిప్లై చేద్దాం. -2 ఇంటూ ఎక్స్ -2x, -2 ఇంటూ ఐ -2i, తర్వాత -2i ఇంటూ ఎక్స్ -2xi, -2i ఇంటూ ఐ -2i స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే -1, -2 ఇంటూ -1 +2. సో ఈ విధంగా ఉంది. దీన్ని మనం రియల్ ఇమాజినరీగా సపరేట్ చేసుకున్నట్లయితే సో 2 - 2x అంతవరకు అది రియల్ పార్ట్. సో ఇమాజినరీ ఐ కామన్ తీస్తే -2 -2x. సో టోటల్గా z అనే దాన్ని మనం ఒక కాంప్లెక్స్ నెంబర్గా రియల్ ప్లస్ ఇమాజినరీగా ఎక్స్ప్రెస్ చేసాము. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే z అనేది ప్యూర్లీ ఇమాజినరీ. ఓకే, కేస్ 1 ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ అనేది 0. ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ లేదు అని. సో రియల్ పార్ట్ 0గా తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పుడు వచ్చేటటువంటి ఎక్స్ వాల్యూని x1గా డిఫైన్ చేస్తున్నారు వాళ్ళు. సో మరి రియల్ పార్ట్ అంటే 2 - 2x ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2x. సో 2 క్యాన్సిల్ అయిపోతే దట్ ఇంప్లైస్ x. సో ప్యూర్లీ రియల్ పార్ట్ అన్నప్పుడు మనం x ఈజ్ ఈక్వల్ x1గా ఇచ్చారు. సో x ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. దట్ ఇంప్లైస్ x1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అట్లానే కేస్ 2. సో ఇఫ్ z ఈజ్ ఏ ప్యూర్లీ రియల్ నెంబర్ ఫర్ x ఈజ్ ఈక్వల్ x2. సో ప్యూర్లీ రియల్ నెంబర్ అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ x2 అవుతుందని చెప్పేసి అంటున్నారు. మరి ప్యూర్లీ రియల్ అంటే ఇమాజినరీ పార్ట్ 0గా తీసుకోవాలి. ఇమాజినరీ పార్ట్ లేదు అని అర్థం. లేదు అంటే దాని వాల్యూ 0 అవుతుంది. సో మరి ఇక్కడ ఇమాజినరీ అంటే -2 -2x. సో దాన్ని మనం 0గా తీసుకుంటాం. దట్ ఇంప్లైస్ -2 ఈజ్ ఈక్వల్ టు 2x. సో 2 క్యాన్సిల్. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు -1 దిస్ టైమ్, విచ్ ఈస్ x2. దిస్ ఈజ్ గివెన్ యాజ్. సో దేర్ఫోర్ మనం ఫైండ్ చేయాల్సింది x1 x2. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? సో 1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో దేర్ఫోర్ ఆప్షన్ ఏ.